హాయ్, నమస్తే, వెల్కమ్ టు మనీ కబుర్లు. ఈరోజు నేను గోంగూర పచ్చడి గుంటూరు సైడ్లో బాగా చేస్తాను. మీరు చూసి ఎలా ఉందో టేస్ట్ చేయండి. 2 పదార్థాలు చూపిస్తాను. ఇది చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ చట్నీ చాలా బాగుంటుంది. రండి చేద్దాం. ఇది 2 కట్టల గోంగూర ఇలా కడిగి 2-3 సార్లు కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. చిల్లులు బేసన్లో ఇలా ఆరబెట్టుకోవాలి. ఇది వెల్లుల్లిపాయలు ఒక పెద్ద పాయి ఒలిచి ఇలా పెట్టుకోవాలి. 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు, తగినంత కారం, తగినంత సాల్ట్, కొద్దిగా 1 స్పూను మెంతులు, మళ్ళీ ఎక్కువ అయితే చేదు వస్తాయి. 1 స్పూను ఆవాలు, 2 కొంచెం ఆయిల్ వేయకుండా దోరగా వేయించుకోవాలి. ఇలాగా దోరగా సరే ఎర్రగా వచ్చే మెంతులు ఇలా దోరగా వేయించాక ఒక ప్లేట్లో తీసుకుని మిక్సీ పట్టాలి. చల్లారాక ఇలా పక్కన పెట్టాలి. కొద్దిగా ఆయిల్ పోయాలి. కొంచెం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్ పోయాక కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఇంగువ, ఇలాగా కచ్చా పిచ్చా కింద తొక్కున్నాం కదా, ఇవి వెల్లుల్లిపాయలు. తగ్గించుకోవాలి. ఈ గోంగూర కడిగి పెట్టుకుంది దీంట్లో వేయాలి. చూసారా, బాగుంది, బాగుంది. తగ్గించుకుని సిమ్లో పెట్టుకుంటే అడిగంటది చక్కగా బాగా వేగుతుంది. ఇలా దగ్గరికి వచ్చేదాకా వేసి ఇందాక పాయలు కొన్ని ఉన్నాయి ఉంచాను కదా, ఆ పాయలు కూడా అందులో వేయాలి. ఇందాక మెంతులు ఆవాలు వేయించిన పొడి చేశాను, ఇది కూడా వేయాలి. చింతపండు నానబెట్టుకున్నాక అది గుజ్జు కింద చేసుకుని
ఇలా రసం కింద తీసుకుని చింతపండు ఇందులో వేసేయాలి. తగిన సాల్ట్ వేయాలి, 1 చెంచా, 1 స్పూన్. కారం 1 స్పూన్. మిరపకాయలు వేయను నేను, కారం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. ఇంకా మనం మిక్సీ అది పట్టక్కల. ఇలాగా దగ్గర పడి చక్కగా ఇంకా దగ్గర పడిగా సిమ్లో పెట్టుకుని దగ్గర పడితే చాలా దగ్గర పడి మెత్తగా అయిపోతుంది. ఇంకా మిక్సీతో పని లేదు. చూసారా ఎంత వాసన వస్తుందో. అన్నం తిన్నవాళ్ళు కొద్దిగా తిన్న కూడా ఈ అన్నంతో ఎక్కువగా తిని పచ్చడితోటి చాలా టేస్టీగా తింటారు. చాలా బాగుంటుంది పచ్చడి. చూసారా దగ్గర పడి కొద్దీ ఎంత స్మెల్ వస్తుందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నూనె ఇలాగా పైకి తేలితే చట్నీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగుంది. ఇది క్యాంటీన్ వాళ్ళు, బయట హోటల్ వాళ్ళు అందరూ ఇది చేసుకుంటారు. సులువుగా కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టి అవన్నీ ఆడి ఇవన్నీ ఏం చేయగల. చూసారా చట్నీ ఎంత బాగుందో. నూనె పైకి రావాలి, వస్తే బాగుంటుంది. చట్నీ రెడీ. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. కొద్దిగా రైస్ పెట్టుకుని కొద్దిగా చట్నీ వేసుకుని ముద్ద చేయాలి. అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చూసారా ఇలా కలుపుకుని ఇంత 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 తినేవాళ్ళు ఇంత తింటారు. అంత చట్నీ అంత సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే మీకు ఇంట్లో వాళ్ళందరికీ చేసి చూపించండి. రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం.